మెసేజ్ మ్యాపింగ్లో మనం ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, రైట్? ఓకే. సో ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము మనం అంటే, whenever there is one value coming from source and we don't want to send that value to the target, and instead of that we are trying to send different value. For example, if you are getting a country code as an input, okay, కంట్రీ కోడ్ ప్లేస్లో టార్గెట్కి అంటే అవుట్పుట్ ఏం పంపుతున్నాం మనం అంటే కరెన్సీ పంపుతున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్ ఆర్ వాల్యూ మ్యాపింగ్ యూస్ చేస్తాం. సో ఎస్టర్డే వీ హవ్ సీన్ అబౌట్ ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్, రైట్? ఎస్టర్డే వీ సీన్ ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్. సో టుడే విల్ సీ వాల్యూ మ్యాపింగ్. ఓకే, ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్ అండ్ వాల్యూ మ్యాపింగ్ ఎప్పుడు యూస్ చేస్తా ఐ విల్ టెల్ యూ గైస్. ఓకే, లెట్ మీ ఓపెన్ ఐఫ్లో. ఎడిట్ మెసేజ్ మ్యాపింగ్ అండ్ మెసేజ్ మ్యాపింగ్లో రీసోర్స్. ఓకే, రీసోర్స్. సో సో నేను నిన్న మీకు చూపించాను కదా, మెసేజ్ మ్యాపింగ్ ఆర్టిఫాక్ట్ లెవెల్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ వీ కెన్ క్రియేట్ ద మెసేజ్ మ్యాపింగ్ ఇన్సైడ్ అన్ ఐఫ్లో. ఓకే, డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ కనిపించేది అంటే చూడగానే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఆర్టిఫాక్ట్ అంటే మెసేజ్ మ్యాపింగ్ యాజ్ అన్ ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేశారు అనుకోండి మీరు. ఓకే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ మీకు యూ కెన్ సీ ద ఎక్స్ఎస్డీస్. యూ కెన్ సీ ద ఎక్స్ఎస్డీస్ విచ్ యూ హ్యావ్ ఇంపోర్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ రీసోర్స్. ఓకే, ఆ రీసోర్స్లో ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ఎక్స్ఎస్డీస్, ఆ ఎక్స్ఎస్డీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, అదే అదే ఐఫ్లో లెవెల్లో మనం ఒక మ్యాపింగ్ క్రియేట్ చేసాం అనుకోండి. మ్యాపింగ్ పారాడాప్స్ తీసుకొని అందులోనే రీసోర్స్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. అంటే ఐఫ్లో లోపల మెసేజ్ మ్యాపింగ్ తీసుకున్నాం అనుకోండి, దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద రీసోర్స్ హియర్. ఇక్కడ మనకి రీసోర్స్ కనిపించదు, ఇక్కడ ఇక్కడ కనిపించదు. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ message mapping as an artifact or and message mapping in iFlow. Okay, so let's go to fixed value mapping once. Okay, so fixed value mapping ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ హియర్ యూ హ్యావ్ గివెన్ టూ కీస్, ఇండియా, యుఎస్ఏ. యూ హ్యావ్ గివెన్ టూ కీస్, ఇండియా అండ్ యుఎస్ఏ. ఓకే, ఇన్పుట్ ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ ఇండియా వచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఐఎన్ఆర్ చూపిస్తుంది, ఇన్పుట్ యూఎస్ఏ వచ్చినప్పుడు యూఎస్డి చూపిస్తుంది. ఒకవేళ ఈ రెండు కంట్రీ కరెన్సీస్ కాకుండా వేరే కొత్త కీ వచ్చింది అనుకుందాం యాజ్ అన్ ఇన్పుట్, దెన్ వీ కెన్ సెలెక్ట్ డిఫాల్ట్ వాల్యూ, అదర్వైజ్ వీ కెన్ సెలెక్ట్ ఇట్ టు ఫెయిల్. ఓకే, డిఫాల్ట్ వాల్యూ పెట్టుకోవచ్చు, లేదంటే కీ ఏదైతే వస్తుందో టార్గెట్కి అదే పంపించవచ్చు. చూడండి ఇప్పుడు డ్రాప్ డౌన్. ఓకే, మెయింటైన్ చేసిన వాల్యూస్ కాకుండా, మెయింటైన్ చేసిన కీ అండ్ వాల్యూస్ కాకుండా కొత్త కీ వచ్చింది అనుకున్నాం. ఓకే, అప్పుడు వీ కెన్ మెయింటైన్ ఏ యూస్ కీ అంటే ఏంటి, సోర్స్ నుంచి ఏదైతే కంట్రీ కోడ్ వస్తుందో ఆ కంట్రీ కోడ్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ టార్గెట్కి సెండ్ చేస్తుంది ఒకటి. ఓకే, రెండోది యూస్ డిఫాల్ట్ వాల్యూ. యూస్ డిఫాల్ట్ వాల్యూ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ డిఫాల్ట్ వాల్యూలో ఒక మెయింటైన్ చేస్తున్నాం కదా. సో ప్రతి కంపెనీకి డిఫాల్ట్ కరెన్సీ అని ఒకటి ఉంటుందన్నమాట. ఓకే, వీ కెన్ యూస్ దిస్ you can use this default value to send it to the target whenever there is a currency pair not maintained. Okay, now third thing is that త్రో ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే ఫెయిల్యూర్ త్రో చేస్తుందంటే ఈ కరెన్సీ లేదు అని చెప్పేసి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనమాట. So these are the three options that are available in fixed value mapping. Okay. Now value mapping కూడా available గా ఉంటాయి. I'll show you. Now the second option is that ఈ ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్ని మన మెసేజ్ మ్యాపింగ్లో కాకుండా మనం ఆర్టిఫాక్ట్ లెవెల్లో కూడా మెయింటైన్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే మెసేజ్ మ్యాపింగ్ అంటాం అనమాట. సారీ, వాల్యూ మ్యాపింగ్ అంటాం అనమాట. ఓకే, సి వాల్యూ మ్యాపింగ్. దిస్ వాల్యూ మ్యాపింగ్ కెన్ బి మెయింటైన్ అట్ ఆర్టిఫాక్ట్ లెవెల్.
ఈ వాల్యూ మ్యాపింగ్ మనము ఆర్టిఫాక్ట్ లెవెల్లో మెయింటైన్ చేయొచ్చు. ఎప్పుడు మెయింటైన్ చేయాలి అసలు ఫిక్స్డ్ వాల్యూ మ్యాప్ ఎప్పుడు తీసుకోవాలా, వాల్యూ మ్యాపింగ్ ఎప్పుడు తీసుకోవాలంటే వెన్ దేర్ ఆర్ లెస్ లెస్ ఇన్పుట్స్. అంటే ఇప్పుడు మన వాల్యూస్ ఫిక్స్ ఇన్పుట్ ఉంది కదా మన దగ్గర. ఓకే, వీ హ్యావ్ అన్ ఇన్పుట్ రైట్. దిస్ ఇస్ ఇన్పుట్ రైట్, కీ వాల్యూ. సో ఇప్పుడు 4 కౌంట్ ఉంది అనుకుందాం మన దగ్గర. కీస్ 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి, 10 ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ కీస్ తక్కువ ఉంటాయో, వెన్ ఎవర్ దెర్ ఈస్ దెర్ ఆర్ లెస్ కీస్ అండ్ వాల్యూస్, దెన్ వీ కెన్ టేక్ ఫిక్స్డ్ వాల్యూ. ఇదొక ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఎప్పుడు మనం ఫిక్స్డ్ వాల్యూస్ తీసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ వీఆర్ మెయింటైనింగ్ కంట్రీ టు కరెన్సీ రైట్. సో మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అందులో లిస్ట్ చేస్తారు, ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది అంటే కంట్రీ టు కరెన్సీ వాల్యూస్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది అని చెప్తారు. ఓకే, ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందని చెప్తారు. ఓకే, ఇఫ్ దే సే దట్ దీస్ కరెన్సీస్ విల్ నాట్ చేంజ్, అంటే ఈ కంట్రీ టు కరెన్సీ కీస్ ఈ 4 ఉంటాయి, ఫ్యూచర్లో చేంజ్ అవ్వవు అనుకుంటే మనం ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్ యూస్ చేయాలి. ఫ్యూచర్లో యాడ్ అవుతూ ఉంటాయి అన్నప్పుడు అప్పుడు మనము వాల్యూ మ్యాపింగ్ యూస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫిక్స్డ్ వాల్యూ మ్యాప్ని ఎడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి: డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. రైట్, వీ హ్యావ్ 3 ఎన్విరాన్మెంట్స్. వాట్ ఆర్ ది గైస్? ఎవ్రీవన్. మనకి 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా. అసలు ఆ ఎన్విరాన్మెంట్స్ ఏంటి చెప్పండి ఒకసారి. గివ్ ప్రొడక్షన్ కి రైట్, డెవలప్మెంట్, క్వాలిటీ అండ్ ప్రొడక్షన్. రైట్. సో ఒక ఆర్టిఫాక్ట్ని అంటే ఒక ఒక ఐఫ్లోని మనం ప్రొడక్షన్ తీసుకెళ్ళిన తర్వాత ఇలాంటి చేంజెస్ ఏమైనా వస్తే, కంట్రీ కరెన్సీ చేంజెస్ ఏమైనా వస్తే, ఆ కీ వాల్యూ మనం యాడ్ చేయాలి అనుకుంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఎడిట్ అన్ ఐఫ్లో. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా రన్ అవుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అయ్యే ఐఫ్లోని మనం ఎడిట్ చేసి, అంటే స్టాప్ చేసి కానీ లేకపోతే లోవర్ ఎన్విరాన్మెంట్లో మనం ఎడిట్ చేసి ఆ, మళ్ళీ అందులో మెసేజ్ మ్యాపింగ్ ఎడిట్ చేసి అందులో ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్ చేంజ్ చేయాలి. ఓకే, అందులో ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్ చేంజ్ చేయాలి. ఇది కొద్దిగా రిస్క్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ విల్ నాట్ టేక్ రిస్క్ ఆఫ్టర్ ఆబ్జెక్ట్ మూవింగ్ టు ప్రొడక్షన్లోకి వెళ్ళేది, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయడానికి రిస్క్ చేస్తారు. ఎందుకు? మేబీ అడిషనల్ చేంజెస్ వస్తాయేమో, ఎగ్జిస్టింగ్ ఇంటర్ఫేస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో, ఓకే, మళ్ళీ ఫెయిల్యూర్స్ వస్తాయేమో అని చెప్పేసి అదే రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి. ఇది రెండోది ఏంటి అంటే మెయింటెనెన్స్. దే కెనాట్ డూ దిస్ మెయింటెనెన్స్ యాక్టివిటీ ఫర్ ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్. మెయింటెనెన్స్ యాక్టివిటీ అంటే దేర్ విల్ బి సమ్ ఏపీఐస్. ఓకే, ఆ ఏపీఐ ద్వారా మనం మన ఐఫ్లోని ఎడిట్ చేయకుండా ఈ ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ టెల్ యూ దిస్ కాన్సెప్ట్ ఏపీఐ మేనేజ్మెంట్, లాస్ట్లో చెప్తాను. ఈ ఈ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, అసలు ఏపీఐ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అవన్నీ మీకు లాస్ట్లో చెప్తాను. సో ఆ ప్రొవిజన్ ఉండదు అనమాట. సో ఫ్యూచర్లో చేంజ్ చేసే అవకాశం ఉంది అంటే, కీ వాల్యూస్ యాడ్ చేసే అవకాశం ఉంది అని అనుకుంటే వీ కెన్ మెయింటైన్ వాల్యూ మ్యాపింగ్, అండ్ దిస్ వాల్యూ మ్యాపింగ్ కెన్ బి ఎక్స్పోజ్డ్ యాజ్ అన్ ఏపీఐ. ఈ ఫంక్షనాలిటీ వాల్యూ మ్యాపింగ్ అనే ఫంక్షనాలిటీ మనం ఏపీఐ ద్వారా ఎక్స్పోజ్ చేసి ఆ ఏపీఐని యూజ్ చేసి ఈ కీ అండ్ వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, లేకుంటే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ ఫ్యూచర్లో కల్పించడానికి మనం ఏం చేస్తాం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ యూస్ వాల్యూ మ్యాపింగ్ ఓన్లీ. Most of the time we'll use value mapping only. So how to use this value mapping now? How to use this value mapping now? Now, see ఇక్కడ వాల్యూ మ్యాపింగ్ ఉంది. సో దీనికి నేను ఒక ఇన్పుట్ ఇవ్వాలి. దీనికి ఐ హ్యావ్ టు గివ్ అన్ ఇన్పుట్ ఈ వాల్యూ మ్యాపింగ్కి. ఓకే, ఇఫ్ ఐ గో టు అడ్వాన్స్, సి దెర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ సోర్స్ ఏజెన్సీ, సోర్స్ ఐడెంటిఫైర్, టార్గెట్ ఏజెన్సీ, టార్గెట్ ఐడెంటిఫైర్. ఈ ఈ సి సోర్స్ ఐడెంటిఫైర్, టార్గెట్ ఐడెంటిఫైర్. సో ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. దాన్ని ఏదైతే వాల్యూ మ్యాపింగ్ మనం మెయింటైన్ చేస్తామో ఆ డీటెయిల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. సో ఫర్ దట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ వాల్యూ మ్యాపింగ్ యాజ్ అన్ ఆర్టిఫాక్ట్. వాల్యూ మ్యాపింగ్ యాజ్ అన్ ఆర్టిఫాక్ట్ వీ హ్యావ్ టు క్రియేట్. సి ఫర్ దట్ వాట్ ఐ విల్ డూ, లెట్ మీ డూప్లికేట్ దిస్ టాప్. సో ఇప్పుడు నేను వాల్యూ మ్యాపింగ్ యాజ్ అన్ ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేయబోతున్నాను.
Okay, let me go to package 28th batch. Now, see, I'll edit this particular package. ఇందులో నేను ఒక ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేస్తాను అంటే వాల్యూ మ్యాపింగ్ ఆర్టిఫాక్ట్ కూడా క్రియేట్ చేస్తాను చూడండి. వేర్ ఇస్ వాల్యూ మ్యాపింగ్ ఫస్ట్ వన్ చూడండి, వాల్యూ మ్యాపింగ్, రైట్. ఐల్ క్లిక్ ఆన్ వాల్యూ మ్యాపింగ్ and then I'll try to add a value mapping. See, value mapping underscore country currency. Okay, now click on add. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విల్ హ్యావ్ అన్ ఆర్టిఫాక్ట్ విత్ వాల్యూ మ్యాపింగ్. సి, వాల్యూ మ్యాపింగ్ వచ్చిందండి, ఆర్టిఫాక్ట్ వాల్యూ మ్యాపింగ్తో, రైట్. రైట్, నౌ లెట్ మీ ఓపెన్ దిస్ వన్. కంట్రీ కరెన్సీ వాల్యూ మ్యాపింగ్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఎడిట్ ఎడిట్ చేసిన తర్వాత టాప్ రైట్ హ్యాండ్ సైడ్లో చూడండి, టాప్ రైట్ హ్యాండ్ సైడ్లో వీ హ్యావ్ వీ హ్యావ్ సంథింగ్ నోన్ ఎస్ యాడ్. సి, ఇందులో మనం ఏం చేస్తామంటే బై డైరెక్షనల్ మ్యాపింగ్ ఒకటి క్రియేట్ చేస్తాం చూడండి, ఏజెన్సీ. ఓకే, సోర్స్ ఐడెంటిఫైయర్, సోర్స్లో ఐడెంటిఫైయర్ ఏంటి, కంట్రీ. ఓకే, ఏజెన్సీ, టార్గెట్లో ఏజెన్సీ, సో దిస్ ఇస్ టార్గెట్. ఓకే, ఐడెంటిఫైయర్ కరెన్సీ. ఓకే, సో ఇది నేమింగ్ అనమాట, జస్ట్ సోర్స్ ఏజెన్సీ ఐడెంటిఫైర్, టార్గెట్ ఏజెన్సీ ఐడెంటిఫైర్, అంతే. ఓకే, సో వాటికి నేమ్స్ ఇస్తున్నాం మనం, ఇది ఇది సోర్స్ సైడ్ది. ఓకే, సోర్స్ సైడ్లో కంట్రీ తీసుకుంటున్నాం, టార్గెట్ ఏజెన్సీ ఇది, సో దానికి ఐడెంటిఫైర్ వచ్చేసి కరెన్సీ, ఇట్లా మనం తీసుకుంటాం. తీసుకోగానే నేను అవుట్ సైడ్ దిస్ పర్టికులర్ ఈ లైన్ బయట నేను క్లిక్ చేయగానే నాకు కింద చూడండి ఒక వాల్యూ మ్యాపింగ్ యాడ్ అయింది, సోర్స్ కంట్రీ. ఓకే, సోర్స్ కంట్రీ అండ్ దెన్ టార్గెట్ కరెన్సీ యాడ్ అయిపోయింది చూడండి. నౌ ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రీస్ అండ్ కరెన్సీస్ అండ్ వాట్ కరెన్సీస్ మెయింటైన్ చేసుకున్నాను ఎలా, బై క్లికింగ్ ఆన్ యాడ్. సి, కంట్రీ అండ్ దెన్ కరెన్సీ. ఫస్ట్ ఐఎన్డి ఐఎన్ఆర్, గైస్ హెల్ప్ మీ విత్ సమ్ వాల్యూస్. కంట్రీ కరెన్సీ చెప్పండి గైస్, ఇంకా నెక్స్ట్ కంట్రీ ఏం పెట్టాలా ఎవ్రీ వన్. Germany, Europe, Euros. జర్మనీకి కరెన్సీ ఏంటండి? హ్మ్? ఓకే, డన్. ఓకే, నౌ డన్. సో ఐ హ్యావ్ యాడెడ్ 5 కరెన్సీ పేర్స్ హియర్. ఓకే, 5 కరెన్సీ అంటే కంట్రీ కరెన్సీ 5 మ్యాపింగ్ చేశాను ఇక్కడ. చేసి దీన్ని ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేసి డిప్లాయ్ చేయాలి. వాట్ హ్యావ్ టు డూ, సేవ్ అండ్ డిప్లాయ్. సో ఇఫ్ యూ సీ అట్ ద టాప్ రైట్ హ్యాండ్ సైడ్ యూ హ్యావ్ దిస్ ఆప్షన్ సేవ్ డిప్లాయ్. ఓకే, డిప్లాయ్ చేయకపోతే ఈ వాల్యూ మ్యాపింగ్ పనిచేయదు, డిప్లాయ్ చేస్తేనే పనిచేస్తుంది. ఓకే, డిప్లాయ్ చేస్తేనే పనిచేస్తుంది, డిప్లాయ్ చేయకపోతే ఇది పనిచేయదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు సేవ్ అండ్ డిప్లాయ్. ఇలా ఇలా ఒక్క వాల్యూ మ్యాపింగ్లో అంటే ఒక వాల్యూ మ్యాపింగ్లో మనం మల్టిపుల్ మల్టిపుల్ బైడైరెక్షనల్ మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కంట్రీ కరెన్సీ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ప్రతి ప్రాజెక్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి, అవునా? ప్రతి ప్రాజెక్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. సో మీరేం చేసుకోవచ్చు అంటే దిస్ వాల్యూ మ్యాపింగ్ కెన్ బి క్రియేటెడ్ ఆన్ అప్లికేషన్ నేమ్. దిస్ వాల్యూ మ్యాపింగ్ కెన్ బి క్రియేటెడ్ ఆన్ అప్లికేషన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ ఫ్యాక్టర్, కాన్కర్. ఓకే, సో
ఇంకేముంది, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. బట్ విల్ టేక్ దీస్ టూ ఎగ్జాంపుల్, సక్సెస్ ఫ్యాక్టర్, కాన్కర్. అప్లికేషన్ నేమ్ తీసుకొని వీటికి సంబంధించిన, అంటే ఈ అప్లికేషన్స్కి సంబంధించిన వాల్యూ మ్యాపింగ్స్ అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. 1 2 3 ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సి ఫర్ ఎగ్జాంపుల్, సోర్స్ బదులు నేను ఏమంటున్నాను, సో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యాడ్ సోర్స్ 1, టార్గెట్ 1, plant and code. That's it. See, you can add plant name here. SSML 021. Add SMPL 2098. TDCK 2000. ఓకే, ఇలా మనం మల్టిపుల్ బైడైరెక్షనల్ మ్యాపింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వాల్యూ మ్యాపింగ్స్ చాలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు ఏది కావాలంటే అది మీరు మ్యాపింగ్లో కాల్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది మీరు మ్యాపింగ్లో కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేవింగ్ దిస్ వన్. సో ఇక్కడ నాకు ఒక్క వాల్యూ మ్యాపింగ్లో బైడైరెక్షనల్ మ్యాపింగ్ ఎన్ని క్రియేట్ చేస్తాను? నేను 2 క్రియేట్ చేస్తాను. ఎన్ని క్రియేట్ చేస్తాను? ఐ క్రియేటెడ్ 2 బైడైరెక్షనల్ మ్యాపింగ్. ఓకే, అండ్ ఐ డెప్లాయ్ దిస్ వన్. డెప్లాయ్ సక్సెస్ఫుల్గా సేవ్ చేసి డిప్లాయ్ చేస్తాను. డిప్లాయ్ చేసి 2 యాక్టివ్ అవుతాయి అనమాట. ఓకే, సో డిప్లాయ్ అయిన తర్వాత వాట్ ఐ విల్ డూ, నాకు ఏది కావాలంటే అది నేను మెసేజ్ మ్యాపింగ్లో నేను కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు అవసరం ఏంటి? కంట్రీ కరెన్సీ అవసరం నాకు. సో ఐ కాల్ దిస్ కంట్రీ కరెన్సీ వాల్యూ మ్యాపింగ్ ఇన్ టు మై మెసేజ్ మ్యాపింగ్. సి ఫర్ ఎగ్జాంపుల్స్ లెట్ మీ డిలీట్ ఫిక్స్డ్ వాల్యూ. ఇక్కడ సింగపూర్ డాలర్కి పెట్టాం కదా, ఇది సింగపూర్ అని. ఓకే, సో ఐ చేంజ్ దిస్. ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళండి, చూడండి, గో టు అడ్వాన్స్. ఓకే, అడ్వాన్స్కి వెళ్ళేసి ఇక్కడ సోర్స్ ఏజెన్సీ. ఓకే, వాట్ ఈస్ ద సోర్స్ ఏజెన్సీ నేమ్ గైస్? వాట్ ఈస్ ద సోర్స్ ఏజెన్సీ నేమ్? ఇది సోర్స్ సైడ్, ఇది టార్గెట్ సైడ్. వాట్ ఈస్ ద సోర్స్ ఏజెన్సీ నేమ్? ఇదే కదా. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. సో 2 క్రియేట్ చేస్తాను కదా, ఒకటి డిలీట్ చేస్తాను. ఇది అవసరం లేదులేండి మనకి. ఓకే, నౌ tell me the source agency name, guys. What is the source agency name? Oh, So identifier ఏంటి? country. Country. So source country. Now I need target agency and target identifier. So what is the target agency and target identifier? Target and then currency. అంతే కదా? రైట్, I'll go here, add target. Okay, target and then currency. ఓకే, ఆన్ ఫెయిల్యూర్ ఐమ్ యూజింగ్ కీ, లేదంటే డిఫాల్ట్ వాల్యూ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, డిఫాల్ట్ వాల్యూ కూడా పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూ INR పెడుతున్నాను నేను. లేకపోతే సింగపూర్ డాలర్ పెడుతున్నాను. డన్. ఓకే, నౌ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ వాల్యూ మ్యాపింగ్లో మెయింటైన్ చేశానో ఈ కరెన్సీస్కి, అంటే ఈ కంట్రీ కోడ్స్కి ఈ కరెన్సీస్ నాకు డిస్ప్లే అవుతాయి. ఈ కంట్రీకి ఈ కరెన్సీస్ డిస్ప్లే అవుతాయి. ఓకే, వాట్ ఐల్ డూ, లెట్ మీ గివ్ వన్ ఇన్పుట్. ఓకే, ఒక ఇన్పుట్ ఇస్తాను. ఏ ఇన్పుట్ ఇవ్వమంటారు? IND ఇస్తాను, చూడండి, IND యాజ్ అన్ ఇన్పుట్. ఓకే, నౌ ఫర్ దిస్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు సిమ్యులేట్ ఐ నీడ్ టు గివ్ మ్యాపింగ్ ఇన్పుట్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. నౌ డిస్ప్లే క్యూ. సో INDకి ఏం కరెన్సీ, కంట్రీ, ఆ కంట్రీకి IND కంట్రీకి ఏ కరెన్సీ మెయింటైన్ చేస్తాం? INR మెయింటైన్ చేస్తాం. సో ఐల్ సి INRC. ఓకే, ఇలా మనం వాల్యూ మ్యాపింగ్ని యాజ్ అన్ ఆర్టిఫాక్ట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో వెన్ ఎవర్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ వీ హ్యావ్ టు ఎడిట్ దిస్ వాల్యూ మ్యాపింగ్ ఇన్ ఫ్యూచర్ అన్నప్పుడు
మనము వాల్యూ మ్యాపింగ్ యాజ్ అన్ ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేస్తాం. ఫిక్స్డ్ వాల్యూస్ ఎప్పుడు యూస్ చేస్తాం? తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు, ఫ్యూచర్లో ఎడిట్ చేసే అవకాశం ఉండదు అని అనుకున్నప్పుడు మనం ఫిక్స్డ్ వాల్యూస్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ చెప్పాను కదా, 1 2 3 ఈ మూడే ఉంటాయి, ఎక్కువ ఉండవు మన దగ్గర అయితే. ఓకే, ఎందుకంటే అఫీషియల్గా మనం వెబ్సైట్లో కానీ ఎక్కడ కానీ 3 పెడతాం. ఓకే, మేల్ ఫీమేల్ ట్రాన్స్ ఈ మూడే పెడతాం. సో అవి చేంజ్ అవ్వవు కాబట్టి వీ కెన్ యూస్ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూ మ్యాపింగ్. అవి కాకుండా ఇంకేదైనా చేంజ్ అవుతాయి అని అనిపించింది అనుకోండి, దెన్ యూ కెన్ యూస్ వాల్యూ మ్యాపింగ్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఫిక్స్డ్ వాల్యూస్లో అండ్ వాల్యూ మ్యాపింగ్లో ఏదైనా డౌట్స్ ఉందండి? మనం ఇలా మల్టిపుల్ ఇన్పుట్స్ చెప్పుకున్నాం. మల్టిపుల్ ఇన్పుట్ ఇప్పుడు ఇండియా மட்டும் ఇచ్చింటాం కదా, ఎక్స్ట్రా కంట్రీస్ యాడ్ பண்ணி చెక్ பண்ணுவோம். there will not be multiple inputs at a time. Okay, one input, one output. Now the question is that, see, for example, now where is this one? The question is that, see, we have one country here. Okay, this one country, otherwise I'll go to mapping and I'll show you. It will be easy for you to understand. Now, this is our message mapping, right? This is our message mapping. So, if you observe the input and output fields, okay, source and target fields, okay, so country came at once, currency came at once. అవునా? సో ఇక్కడ సోర్స్కి టార్గెట్ డిఫరెన్స్ ఏంటి అంటే, సోర్స్లో మనకి హెడర్ రికార్డ్స్ ఉన్నాయి, ఐటమ్ రికార్డ్స్ ఉన్నాయి. అవునా? హెడర్ రికార్డ్స్ ఉన్నాయి, ఐటమ్ రికార్డ్స్ ఉన్నాయి. టార్గెట్లో అలా లేవు, హెడర్ రికార్డ్స్ ఐటమ్ రికార్డ్స్ ఏం లేదు, ఓన్లీ రికార్డ్సే ఉన్నాయి. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ప్రాబ్లం అని కాదు కానీ జనరల్గా యూనిక్ వాల్యూస్ హెడర్లో ఉండేటివన్నీ కూడా యూనిక్ వాల్యూస్. అవునా? హెడర్లో ఉండేటివన్నీ కూడా యూనిక్ వాల్యూస్. ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ పర్చేస్ ఆర్డర్, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డిస్కటింగ్ ఓన్లీ పర్చేస్ ఆర్డర్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్? సో ఫర్ ద ఎగ్జాంపుల్ పర్చేస్ ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు కంట్రీ టు కరెన్సీ మనం చూసుకున్నప్పుడు పర్చేస్ ఆర్డర్ అన్నిటికీ కూడా, సో ఫర్ వన్ పర్చేస్ ఆర్డర్ దెర్ విల్ ఓన్లీ వన్ కరెన్సీ, రైట్? దెర్ విల్ నాట్ బి మల్టిపుల్ కరెన్సీ ఫర్ వన్ పర్చేస్ ఆర్డర్. Okay, if you're maintaining some currency or currency value, there will be only one currency value. Okay, that is first thing. Okay, now in order to, if you have multiple country codes in different line, for example, ఇది country అనే field item level లో వచ్చింది అనుకుందాం. Okay, item level లో వచ్చినప్పుడు that values will be displayed as this one. See, let me show you. If the country code is visible, if the country code is visible at item level, for example, let me open that XML, right? This is XML, right? What I'll do, I'll take some other thing here. Okay, so I'll change what is this one? Okay, UM లో నేను కంట్రీ మెయింటైన్ చేస్తాను. చూడండి, UM లో కంట్రీ మెయింటైన్ చేస్తున్నాను. గైస్ ప్లీజ్ అబ్జర్వ్ హియర్, IND CAN USA UK. డన్. సో నేను సోర్స్ నుంచి ఒక్కో ఒక్కో రికార్డ్లో ఒక్కో కంట్రీని మెయింటైన్ చేస్తాను. ఓకే, ఇక్కడ క్వాంటిటీలో మెయింటైన్ చేస్తానా? ఓకే, ఇక్కడ యూఎం లేదా? ఓకే, ఇది ఇక్కడ క్వాంటిటీ, ఐల్ చేంజ్ ద క్వాంటిటీ 20. సో ఇక్కడ యూఓఎం లేదు, లెట్ మీ యాడ్ ద యూఓఎం. ఇక్కడ ఏది అరేంజ్ చేసింది? సిఏఎన్ కదా. ఓకే, డన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఐ హావ్ యాడెడ్ కంట్రీ కోడ్ ఇన్ ద ఫీల్డ్ యూఓఎం. ప్రస్తుతానికి మీకు చూపించడానికి, ఇప్పుడు తను అడిగాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే,
changing the UAM to country code. Okay. Okay, I'm changing the UAM to country code. Now, ఇప్పుడు దీన్ని నేను సేవ్ యాజ్ చేస్తాను చూడండి. కంట్రీ సేవ్ యాజ్ కొత్త కాపీ తీసుకుంటాను. డౌన్లోడ్స్ డెలివరీ ఇన్ country code dot xml ఆల్ టైప్స్ డౌన్లోడ్లో పెడుతున్నాను. ఓకే, డన్. ఓకే, ఒక కాపీ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. సో నా ఇప్పుడు ఒక్కో లైన్ ఐటెంలో ఒక్కో కంట్రీ కోడ్ ఉంది. ఒక్కో లైన్ ఐటెంలో ఒక్కో కంట్రీ కోడ్ ఉంది. ఓకే, నా దిస్ కంట్రీ కోడ్ ఇస్ ఫ్రమ్ లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, లైన్ ఐటమ్ 3, లైన్ ఐటమ్ 4. సో దిస్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ సింగిల్ కాంటెక్స్ట్ వెన్ వి మ్యాప్ UOM. సీ నౌ వాట్ ఐల్ డూ. ఇక్కడ UOM ఉంది కదా, ఐటమ్స్లో UOM ఉంది కదా, ఐల్ యాడ్ దిస్ టు కరెన్సీ. నౌ UOM యాజ్ అన్ ఇన్పుట్. ఇప్పుడు కొత్తగా మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఇన్పుట్, దాన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. సో సి డెలివరీ కంట్రీ కోడ్, డన్. సో ఇఫ్ ఐ సీ ద ఇన్పుట్ నౌ, సి 3 డాట్స్ డిస్ప్లే క్యూ, అంటే UOM ఎలా వస్తుందో అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. See guys, ఇక్కడ చూడండి, మనకి ఎన్ని లైన్ ఐటమ్స్ ఉన్నాయి? 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, అవునా? 4 లైన్ ఐటమ్స్లో డిఫరెంట్ కంట్రీ కోడ్స్ ఇచ్చాను. ఇండియా, కెనడా, USA, UK వచ్చాయా? సో ఇది ఫస్ట్ లైన్ ఐటమ్, ఇది సెకండ్ లైన్ ఐటమ్, ఇది థర్డ్ లైన్ ఐటమ్లో ఉన్న వాల్యూ, ఇది 4 లైన్ ఐటమ్లో ఉన్న UAM అంటే కంట్రీ కోడ్. ఓకే, ఇవి 4 లైన్ ఐటమ్స్ అని నాకు ఎలా తెలుస్తున్నాయి అంటే, ఇక్కడ కంట్రీ కోడ్ అండ్ దెన్ కంటెక్స్ట్ చేంజ్, కంట్రీ కోడ్ అండ్ దెన్ కంటెక్స్ట్ చేంజ్, కంట్రీ కోడ్ అండ్ కంటెక్స్ట్ చేంజ్. వైట్లో ఉన్నాయన్నీ కూడా వాల్యూస్. సెకండ్ వాల్యూ అంటే సెకండ్ లైన్ ఐటమ్లో ఉన్న కంట్రీ కోడ్కి షిఫ్ట్ అవ్వడానికి ముందు దేర్ ఈజ్ ఏ కంటెక్స్ట్ చేంజ్ హియర్. ఎప్పుడైతే కంటెక్స్ట్ చేంజ్ మీకు కనిపిస్తుందో, యూ హ్యావ్ టు assume that the second value is from the second line item. Guys, context change is very important in CPI. Context handling is also very important. మీకు కంటెక్స్ట్ హ్యాండ్లింగ్ అర్థమైంది అంటే మ్యాపింగ్ అర్థమైనట్టే, ఈజీ. అండ్ సి వీ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు బికమ్ ఎక్స్పర్ట్ ఆన్ ద day 1 or day 2. ఓకే, సో వీ విల్ టెల్ యూ 4 to 5 ఫంక్షన్స్, మ్యాపింగ్ ఫంక్షన్స్. ఆ 4 to 5 మ్యాపింగ్ ఫంక్షన్స్ మాత్రం నేర్చుకోండి గట్టిగా. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం మీకు వస్తే సరిపోతుంది ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. బట్ ఐ రికమెండ్ యూ టు ప్రాక్టీస్ ఆల్ దీస్ ఫంక్షన్స్. ఓకే, నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను, నెక్స్ట్ క్లాస్లో మ్యాప్ ఫంక్షన్స్ చెప్తాను నేను. ఓకే, అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ కొన్ని లాజిక్స్ కూడా ఉంటాయి, ఆ లాజిక్ కూడా గుర్తుపెట్టుకోండి. 1-2 లాజిక్స్ నేను చెప్తాను మీకు, అది గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకే, సో ఎప్పుడు అవి యూజ్ చేస్తాం మనం కాబట్టి ఎక్కువగా, దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ప్రోగ్రెస్ ఇన్ దిస్ మెసేజ్ మ్యాపింగ్. ఓకే, నౌ డిడ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై కంటెక్స్ట్ ఆర్ నో? రైట్, కంటెక్స్ట్ అంటే ఏంటో అర్థమైందా లేదా? Okay, let me execute this one and I'll go for context. Okay, now see, this is our input now. Okay, ఈ ఇన్పుట్కి మనం ఏం చేస్తాం, వాల్యూ మ్యాపింగ్ యాడ్ చేస్తాం. ఇది ఇలా వస్తుంది. నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వాల్యూ మ్యాపింగ్ డిస్ప్లే క్యూ, చూడండి ఏదైతే ఇన్పుట్ ఉందో, సో కంట్రీ కోడ్ ఉందో, ఆ కంట్రీ కోడ్కి రెస్పెక్టివ్ కరెన్సీ కూడా వచ్చింది. చూడండి, ఇండియా, CAD, USD, GBP. రాజ్, is it clear to you? You have asked this question, right? ఓకే అండి. లైన్ ఓకే ఐటమ్ లెవెల్లో వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అనమాట దాన్ని. ఓకే, ఓకే ఓకే నౌ సో ఇన్ హెడర్లో వచ్చిన వాల్యూస్ని లైన్ ఐటమ్లో ఎలా కాపీ చేసుకోవాలో తర్వాత చెప్తాను. ఓకే, దిస్ ఇస్ అబౌట్ వాల్యూ మ్యాపింగ్ గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ వాల్యూ మ్యాపింగ్. ఓకే, ఆర్ యూ క్లియర్? నేను కంటెక్స్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆర్ యూ క్లియర్ అబౌట్ వాల్యూ మ్యాపింగ్? ఎస్ ఆర్ నో? Yes, sir.
Anup, I have a query. Value mapping లో మనం ఆ, అక్కడ సోర్స్ టార్గెట్ ఇచ్చి చేస్తున్నాం కదా. అవును. ఒకేసారి ఇన్పుట్ ఎక్కువ 10,000 వాల్యూస్ ఉన్నాయనుకో, లేకపోతే ఒక 20-30 వాల్యూస్ ఉన్నాయనుకో, ఉమ్. మనం నార్మల్గా మాన్యువల్గా టైప్ చేయడమేనా, లేదంటే ఏమైనా ఎక్సెల్ ఫైల్ ఏమైనా ఉంటుందా? లేదు, మాన్యువల్గా చేయాలా. ఓకే. మాన్యువల్గా చేయాలి. ఎక్స్పోర్ట్ లేదు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లేదు. ఓకే. ఓకే, so this is the thing. So I hope everyone understood this value mapping, and you are going to use this value mapping in your day-to-day activities in message mapping once you become a consultant. This is very easy. Now, value mapping is done. I would like to explain about date. Okay, so date ఏంటి అని అంటే, okay, this. సి డేట్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ నాకు డేట్ ఫార్మాట్ ఏమొస్తుంది చూడండి, 9/5/2023. 9/5/2023. దిస్ ఇస్ ద డేట్. ఓకే, సో ఒక్కో అప్లికేషన్ ఒక్కో డేట్ ఫార్మాట్ యూస్ చేస్తారు, అవునా? ఒక్కో అప్లికేషన్ ఒక్కో డేట్ ఫార్మాట్ని యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ ఓపెన్ దిస్ వన్. నా ఇప్పుడు నా ల్యాప్టాప్లో డేట్ చూసుకుంటే 02-04-2026 ఉంది, అవునా? సో దీన్నే 02-04-2026 అని కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే 02/04/2026, లేదు అంటే 02.04.2026. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డేట్ ఫార్మాట్స్. ఇన్ ఫార్మాట్ ఎట్లా అంటే, ఫస్ట్ డేట్ వస్తుంది, దాని తర్వాత మంత్ వస్తుంది, దాని తర్వాత ఇయర్ వస్తుంది. డేట్, మంత్, ఇయర్. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ పీపుల్ విల్ యూస్ మంత్ ఫస్ట్. మంత్, డేట్, ఇయర్. సో ఇదే డేట్ ఇంకో ఫార్మాట్ ఎలా వస్తుందంటే 04-02-2026. ఓకే, ఓకే, నెక్స్ట్ 04-02-2026. నెక్స్ట్ 04/02/2026. లాస్ట్ వన్ 04.02.2026. Okay, okay, so these are the different date formats which will be used in application wise. At అప్లికేషన్ లెవెల్ దీస్ విల్ బి ద డేట్స్. ఇవి డేట్స్ అనేది యూస్ చేస్తుంటాం. ఇప్పుడు సోర్స్లో ఒక డేట్ ఫార్మాట్ ఉంది. ఎగ్జాంపుల్, సెకండ్ వన్ ఉంది, 02/04/2026 ఉంది. బట్ టార్గెట్కి ఈ ఫార్మాట్లో కావాలి. ఎలా చేంజ్ చేస్తాం డేట్ని ఎలా చేంజ్ చేస్తాం? We can change using the function. We can change using the function. ఓకే, డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ చూడండి, డేట్ అని ఉంది ఇక్కడ, డేట్ ఫంక్షన్స్. దీన్ని మీరు క్లిక్ చేస్తే చూడండి, వీ కెన్ చేంజ్ ద డేట్. సి డేట్ ట్రాన్స్ అని ఉంది. ఓకే, డేట్ ట్రాన్స్ అని ఉంది అంటే డేట్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అనమాట. డేట్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఐల్ డేట్ దిస్ వన్ అండ్ పుట్ ఏ కాన్స్టెంట్ అండ్ షో ఇట్ టు యూ. ఓకే, నౌ సి ఇక్కడ ఏంటంటే, ఈ డేట్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ అన్ ఇన్పుట్ డేట్ అండ్ అవుట్పుట్ డేట్. అంటే ఇన్పుట్ ఏ ఫార్మాట్లో వస్తుంది అండ్ అవుట్పుట్ ఏ ఫార్మాట్లో కావాలి అని చెప్పేసి మనము ఆ ఫార్మాట్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. లైక్ ఇందాక ఇచ్చాను కదా, డిడి ఎంఎం వైవైవైవై ఎంఎం డిడి వైవైవై అని నీకు ఏ ఫార్మాట్లో వస్తుంది, ఏ ఫార్మాట్లో కావాలి అని చెప్పేసి అది మనం ఇక్కడ
ఫార్మేట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాన్స్టెంట్ తీసుకున్నాను. ఇప్పుడు కాన్స్టెంట్లో చూడండి, ఇప్పుడు నేను డేట్ ఎలా ఇస్తాను చూడండి, 02/04/2026. ఓకే, నేను 2026 కదా 26 అని యూస్ చేస్తాను చూడండి, 02/04/2026. ఓకే, సో ఇక్కడ చూడండి ఫార్మేట్ ఎలా ఇస్తాను. ఫస్ట్ డేట్, సో డేట్ వచ్చేసి స్మాల్ లోట్ వస్తుంది డిడి. ఓకే, మంత్ ఒకటి వచ్చేసి క్యాప్స్లో వస్తుంది, ఇయర్ కూడా మనకి స్మాల్లో వస్తుంది. ఇలా తీసుకుంటాను. ఓకే, ఈ డేట్ని నేను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా అంటే ఇదే YY/MM/DD. ఓకే, లెట్స్ సీ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, చూడండి ఇన్పుట్ ఏమి ఇచ్చాను నేను, జస్ట్ 02/04/26 ఇది ఈజ్ ఇన్పుట్. నాకు అవుట్పుట్ ఎలా వచ్చింది చూడండి, 2026/4/2 వచ్చిందండి. కిందలో ఉన్న ఏదైతే ఫార్మాట్ ఇచ్చానో ఆ ఫార్మాట్లో నాకు డేట్ వచ్చిందా లేదా చూడండి, రైట్ వచ్చిందా. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద డేట్. డేట్ని ఇలా మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వస్తుంది అనమాట. ఓకే, okay, now if you want to change the format you can change it here. Now MMDD. Okay, now this is the format I want, then refresh. Now see, format change అయింది చూడండి ఇప్పుడు 4/2/26, 4.2.2026. This is how you change the date format. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి యూస్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. ఓకే, సో ఇక్కడ ఇంకా మిగతావి ఏమున్నాయి డేట్ కన్వర్షన్లో, రైట్. సో ఇఫ్ సోర్స్ అప్లికేషన్ నుంచి అసలు డేటే రావట్లేదు, డేట్ అండ్ టైం రావట్లేదు, లేదంటే మన ఇయర్ రావట్లేదు, డేట్ అండ్ మంత్ ఇయర్ రావట్లేదు అంటే మనము అది కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ సి డేట్ అండ్ ఐల్ రిమూవ్ దిస్ వన్. ఓకే, దిస్ అన్ ఆప్షన్ నోన్ యాస్ కరెంట్ డేట్. చూడండి, కరెంట్ డేట్ తీసుకొని మనం ఇక్కడ మ్యాప్ చేసుకోవచ్చు. ఓకే, కరెంట్ డేట్ ఫార్మేట్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కరెంట్ డేట్ ఇది మ్యాప్ చేశాను కాబట్టి డిస్ప్లేకి యూజ్ చేస్తాను. ఇట్ విల్ జనరేట్ ద కరెంట్ డేట్ ఇన్ ద ఫార్మేట్ YYYY/MM/DD. ఓకే, సి ఇట్ జనరేటెడ్ కరెంట్ డేట్ చేసిందండి. ఓకే, దిస్ హౌ వీ కెన్ జనరేట్ డేట్. సో ఇప్పుడు మనకి మన మ్యాపింగ్లో కూడా చూడండి, ఇన్పుట్లో డేట్ ఇలా ఉంది, అసలు డేటే లేదనుకుందాం. డేట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కరెంట్ డేట్ అనే ఫంక్షన్ తీసుకొని డేట్ని జనరేట్ చేస్తాం. మనం జనరేట్ చేసి దీని ఫార్మెట్ కూడా మనం చేంజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ట్రాన్స్ఫర్మేషన్ పెడుతున్నాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డేట్ ఫార్మెట్ జనరేట్ చేస్తున్నాను. జనరేట్ చేసిన దాన్ని డేట్ ట్రాన్స్ఫర్కి నేను ఇన్పుట్ ఇస్తున్నాను, అండ్ దిస్ అవుట్పుట్ విల్ బి గివెన్ టు కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో ఇది ఈ ఫార్మాట్లో వస్తుంది కాబట్టి ఐ విల్ టేక్ దిస్ ఎస్ అన్ ఇన్పుట్ ఫార్మాట్ హియర్, సి, అండ్ దెన్ అవుట్పుట్ ఫార్మాట్ వచ్చేసి MM-DD-YYYY. సో మనము కంటెంట్ మాడిఫైయర్లో కంటెంట్ టైప్ స్ట్రింగ్లో ఎస్ ఎట్లా మెయింటైన్ చేస్తాం, ఇక్కడ మంత్కి మాత్రం క్యాపిటల్ ఉంటుంది, డే అండ్ ఇయర్ విల్ బీ ఇన్ స్మాల్ లెటర్స్ ఓన్లీ. నౌ సి డిస్ప్లేకి, ఓకే, జనరేట్ చేసిందండి. ఇప్పుడు కరెంట్ డేట్ ఏంటండి, ఇప్పుడు 2026/4/2, అండ్ ఇట్ గాట్ ట్రాన్స్ఫార్మ్ టు 4/2/2026 in the format month, date, year. This is how we transform date. Okay, and the next thing is that date before, date after ఇవి ఎప్పుడు యూస్ చేయలేదు, కంపేర్ డేట్స్ కూడా. బట్ ఇవి ఏం చేస్తాయి అని నేను ఒకటి చెప్తాను చూడండి. 2 డేట్స్ ఇచ్చారనుకోండి మీరు, ఇఫ్ యూ గివ్ 2 dates, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత, 2/4/26. ఓకే, అండ్ దెన్ సెకండ్ డేట్ విల్ బి 3/4/26. 2 డేట్స్ ఇచ్చారనుకుందాం. సో ఫస్ట్ డేట్ సెకండ్ డేట్ కంటే బిఫోర్ ఉంటే ఎస్ అని చూపిస్తుంది, లేదంటే నో అని చూపిస్తుంది. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చూపిస్తుంది అనమాట. అది డేట్ ఆఫ్టర్, డేట్ బిఫోర్, ఈ 2 కూడా అంతే. సో
ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫార్మసిటికల్ దాంట్లో ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇది ఆటోమేటెడ్ చేయడానికి ఈ డేట్ బిఫోర్ డేట్ ఆఫ్టర్ మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో కంపేర్ కూడా అంతే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు కంపేర్ కూడా. ఓకే, ఇట్ విల్ కంపేర్ ద డేట్స్, దట్స్ ఇట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ యూస్ కరెంట్ డేట్ అండ్ డేట్ ట్రాన్స్ఫర్మేషన్. Current date and date transformation. These are two palette options which you use in date functions. Okay. Now next, static I'll leave. I'll tell you later. Now text. So అర్థమెటిక్ మీద అంటే అర్థమెటిక్ నెంబర్స్ మీద ఎన్నైతే మనము అప్లై చేసామో సిమిలర్ టు దాట్ వీ కెన్ అప్లై మ్యాపింగ్ ఫంక్షన్స్ టు టెక్స్ట్ ఆల్సో. సిమిలర్లీ వీ కెన్ అప్లై మ్యాపింగ్ ఫంక్షన్స్ టు టెక్స్ట్ ఆల్సో. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు ఇప్పుడు డైరెక్ట్గా లాజిక్స్ అన్నీ ఎందుకు చెప్పట్లేదు అంటే, ఫస్ట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మ్యాపింగ్ యాక్చువల్లీ. మ్యాపింగ్లో ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు అని చెప్పేసి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్లో నేను నోట్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నోట్ ఫంక్షన్స్ అన్నిట్లో ఇంపార్టెంట్. ఓకే, అర్థమెటిక్ చూసారు, బూలియన్ కాన్స్టెంట్ కన్వర్షన్ డేట్ డన్. నౌ యూ విల్ సీ ద టెక్స్ట్ ఫంక్షన్స్. టెక్స్ట్ ఫంక్షన్స్ కెన్ ఓన్లీ బి అప్లైడ్ ఆన్ టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ అంటే ఒక స్ట్రింగ్ మీద మనం అప్లై చేసుకోవచ్చు అనమాట టెక్స్ట్ ఫంక్షన్స్ ఎప్పుడు కూడా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ అట్ ద డిస్క్రిప్షన్. ఓకే, మెటీరియల్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ మెటీరియల్ డిస్క్రిప్షన్ మ్యాప్ చేస్తాం కదా. సో విల్ అప్లై ఆల్ ద టెక్స్ట్ ఫంక్షన్స్ హియర్. ఓకే, సో ఈ మ్యాపింగ్ మెటీరియల్ డిస్క్రిప్షన్ టు మెటీరియల్ డిస్క్రిప్షన్ మ్యాప్ చేస్తాం కదా, ఇక్కడ ఈ కన్సోల్లో మనం ఏం చేద్దాం, ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ అప్లై చేద్దాం. ఫస్ట్ సబ్ స్ట్రింగ్. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ మీన్ బై స్ట్రింగ్, వాట్ ఈస్ మీన్ బై సబ్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై స్ట్రింగ్ గైస్? వాట్ ఈస్ మీన్ బై స్ట్రింగ్ గైస్ ఎవ్రీవన్? స్ట్రింగ్ అంటే ఏంటి? ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉంది, దాన్ని మనం స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక వర్డ్ ఉంది, దాన్ని స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఆల్ఫా న్యూమరిక్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ కంబైన్డ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సెంటెన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మెటీరియల్ డిస్క్రిప్షన్ ఉంది, దాంట్లో డిస్క్రిప్షన్ ఈజ్ ఇట్ ఎ స్ట్రింగ్ ఆర్ నో? ఇది స్ట్రింగ్ రైట్? మెటీరియల్ డిస్క్రిప్షన్ ఇది స్ట్రింగే కదండి మెటీరియల్ డిస్క్రిప్షన్. సో మీకు ఎక్కడైతే మెటీరియల్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందో, ఇండియన్ ఆయిల్ ఇన్ ఇండియా, చైన్ లూప్, ఇదంతా కూడా ఒక స్ట్రింగ్. దిస్ కెన్ బి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్ అండ్ న్యూమరిక్ ఆల్సో. ఓకే, నౌ వాట్ ఈస్ మీన్ బై సబ్ స్ట్రింగ్? సబ్ స్ట్రింగ్ అంటే ఏంటి? సబ్ స్ట్రింగ్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ స్ట్రింగ్, అంతేనా? సబ్ స్ట్రింగ్ అంటే పార్ట్ ఆఫ్ స్ట్రింగ్, అవునా? కొంత భాగం, స్ట్రింగ్లో కొంత భాగం చూసుకుంటే దాన్ని మనం సబ్ స్ట్రింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటీరియల్ డిస్క్రిప్షన్ ఉంది, మెటీరియల్ డిస్క్రిప్షన్లో ఏ డిస్క్రిప్షన్స్ వస్తున్నాయో మనం చూద్దాం ఒకసారి. వీ హ్యావ్ 4 లైన్ ఐటమ్స్. ద 4 లైన్ ఐటమ్ డిస్క్రిప్షన్ విల్ బి డిస్ప్లేడ్ హియర్. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ అన్ ఇన్పుట్. నౌ 1 2 3 4. ఓకే, ఇది 4 లైన్ ఐటమ్స్లో ఉన్న డిస్క్రిప్షన్. ఈ లైన్ ఐటమ్స్లో డిస్క్రిప్షన్లో మనకి కొంత భాగం కావాలి అని అనుకుంటే, ఓకే, ఇఫ్ యూ వాంట్ సమ్ పార్ట్ ఆఫ్ దిస్ డిస్క్రిప్షన్ అంటే సబ్ స్ట్రింగ్ అంటాం దాన్ని మనం. ఓకే, నాకు ఫస్ట్ నుంచి 5 లెటర్సే కావాలి, ఐ కెన్ టేక్ ఫస్ట్ 5 లెటర్స్ ఓన్లీ. ఫస్ట్ నుంచి 5 లెటర్స్ కావాలంటే 5 లెటర్స్ తీసుకోవచ్చు. లేదు 5 కాదు 10 కావాలి, 10 క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. 20 కావాలి, 20 క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. ఏ పొజిషన్ నుంచి తీసుకుంటున్నావు అనేది కూడా నువ్వు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ INJNE ఆయిల్ ఇన్ ఇండియా, ఇది ఒకటి స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో మనకి ఈ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0th పొజిషన్ స్టార్ట్ అవుతుంది. N వచ్చేసి ఫస్ట్ పొజిషన్, G వచ్చేసి సెకండ్ పొజిషన్. ఇట్లా పొజిషన్స్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్లీ దిస్ విల్ ఏమంటాము దీన్ని, ఇండెక్స్ అని చెప్పాం అనమాట. దీన్ని జనరల్ స్టార్ట్ పొజిషన్ చేస్తాం. సో 1 2 3 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇండెక్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 అండ్ పొజిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతకుముందు 0 చెప్పాను కదా, ఈ స్టార్ట్స్ ENGINE, ఓకే, స్పేస్ OIL. ఓకే,
ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th. ఓకే. ఓకే. ఈ వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఎన్ వచ్చి సెకండ్ పొజిషన్లో. ఇలా మనం ఏ పొజిషన్ నుంచి వాల్యూ కావాలంటే ఆ పొజిషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెవెంత్ పొజిషన్లో నాకు ఏముంది, స్పేస్ ఉంది. ఎయిత్ పొజిషన్లో ఓ ఉంది, రైట్. ఐ కెన్ టేక్ ఐ కెన్ టేక్ ద సబ్స్ట్రింగ్ ఫ్రమ్ ఎయిత్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, ఐ టేక్ 8. 8 తర్వాత నాకు ఒక 4 క్యారెక్టరిస్టిక్స్ కావాలి. సో ఐ టేక్ 4 కౌంట్. ఓకే. ఇఫ్ ఐ డిస్ప్లే క్యూ హియర్, సి, queue length, base exception behavior, begin 8, length 12, and a class 8 4. ఓకే, కొన్ని లేదా. ఓకే. సో there are some more inputs where this matching doesn't allow. అంటే 8th పొజిషన్ నుంచి 4 కౌంట్ లేదంటే 12 కౌంట్ లేదనమాట. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ఉంది చూడండి, 10 ఉంది. ఇంజిన్ ఆయిల్ మొత్తం కౌంట్ 10 ఉంది. సో 8 నుంచి స్టార్ట్ చేసి 12కి వెళ్ళలేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా ఫస్ట్ పొజిషన్ తీసుకుంటాను. ఫస్ట్ పొజిషన్లోంచి ఒక 6 లెటర్స్ కావాలి అని చెప్తున్నాను. 6 కౌంట్ క్యారెక్టర్స్ కావాలని చెప్తున్నాను. ఓకే. వాట్ ఐల్ డూ, ఐ విల్ డిస్ప్లే క్యూ నౌ. సీ, ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ 0 నా. ఓకే, మై బ్యాడ్, 0. ఓకే, ఇప్పుడు చూడండి. సో 1 తీసుకోవట్లేదు. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఓన్లీ. ఓకే. 0 పొజిషన్ ఈస్ ఈది 0 పొజిషన్, ఎన్ది 1 పొజిషన్, జీది 2 సెకండ్ పొజిషన్. ఓకే. 0 నుంచి కౌంట్ 6 అంటే ENGINE వరకు మనకి ఇక్కడ వచ్చింది చూడండి ఒకసారి. ఓకే. ఫస్ట్ నుంచి 6 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది. ఫస్ట్ నుంచి 6 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ సబ్స్ట్రింగ్. దిస్ కాల్డ్ సబ్స్ట్రింగ్. సో స్ట్రింగ్లో కొద్ది భాగాన్ని మనం ఏం చేస్తామంటే సబ్స్ట్రింగ్లో మనం తీసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే. బట్ ద పొజిషన్ దట్ యూఆర్ గివింగ్ ఇట్ హియర్, స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్ అన్నిటికీ సరిపోయేలా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెంత్ 14 ఉంది, ఇది లెంత్ 14 లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది 15 ఉంది, ఇది 16 ఉంది. నువ్వు అప్లై చేసే స్టార్ట్ పొజిషన్ అండ్ కౌంట్ హైయెస్ట్ లెంత్ ఉన్నదానికి కాదు, లోయెస్ట్ లెంత్ ఉన్నదానికి కూడా వర్తించాలి. కాబట్టి దెన్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ అ కౌంట్ విచ్ ఈస్ సఫైస్ టు ఆల్ ద ఇన్పుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏంటంటే ప్రీటెక్స్ట్ ఉంటుంది అనమాట. ఓకే. ప్రీఫిక్స్ ఆర్ ప్రిఫిక్స్ ఉంటుంది అనమాట. ప్రిఫిక్స్ ఎలా ఉంటుందంటే ర్యాండమ్గా చెప్తాలంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ దాంట్లో చూసుకుంటే ట్యాబ్ అని ఉంటుంది, tab_name. ఓకే. ఓకే. సో ఏ ట్యాబ్లెట్ ఉన్నా సరే ముందు ట్యాబ్ అని ఉంటుంది అనమాట. నీకు ఓన్లీ నేమ్ కావాలన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాను, 0 1 2 3. ఓకే. థర్డ్ పొజిషన్ నుంచి మిగతా నేమ్ కావాలంటే ఇప్పుడు స్టార్ట్ పొజిషన్ 3 పెట్టుకుంటావు, ఇక్కడ కౌంట్ ఇక్కడ ఇస్తావు. 4 కావాలా, 4 5 6 7 కావాలంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ట్యాబ్ అయితే ఏదైతే ఉందో అది ఇగ్నోర్ అయ్యి మిగతా నేమ్ ఏదైతే ఉందో అది మాత్రమే నీకు అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. ఓకే. ఇన్పుట్ కాకుండా అవుట్పుట్లో ఓన్లీ ఎక్కడైతే స్టార్ట్ పొజిషన్ పెట్టామో ఆ స్టార్ట్ పొజిషన్ నుంచి నెక్స్ట్ కౌంట్ మాత్రమే మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే. సో దిస్ ఇస్ హౌ దిస్ సబ్స్ట్రింగ్ వర్క్స్. దిస్ ఇస్ హౌ అ సబ్స్ట్రింగ్ వర్క్స్. ఓకే. గైస్, ఎనీ డౌట్స్? ఎవ్రీవన్? No. నో. సో గైస్, మెసేజ్ మ్యాపింగ్ అర్థమవుతుందా? If you're understanding, please let me know. If you don't understand also, please let me know so that I can explain you one more time and make you understand. రాజ్, అర్థం అవ్వలేదా?
అర్థమైంచాము. ఓకే ఎవ్రీవన్, పద్మిని, ప్రశాంత్, రాజం, రమణ, Yeah. Yes, sir. Well అండర్స్టూడ్? written. Yes. ఓకే. సో రేపు సెషన్లో మనం మిగతా టెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. అలాగే విల్ స్టార్ట్ అబౌట్ ఫంక్షన్స్, నోట్ ఫంక్షన్స్. ఓకే, రేపు నోట్ ఫంక్షన్స్ ఇంట్రో అవుతుంది. అండ్ సాటర్డే మనకు సెషన్ ఉందండి. వీ హ్యావ్ సెషన్ ఆన్ సాటర్డే ఆల్సో. ఐ టెల్ యూ ద టైమ్ వెన్ వీ విల్ హ్యావ్ సెషన్ ఆన్ సాటర్డే. కైండ్లీ డూ అటెండ్ ఆన్ సాటర్డే. ఇఫ్ యూర్ నాట్ హలో, ఏబుల్ టు అటెండ్, ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ప్రయర్. ఎస్ ఎస్. ఇప్పుడు వాల్యూ మ్యాపింగ్ లో కంట్రీ అండ్ కరెన్సీ చేశారు కదా, అట్లాగే మనకున్న ఫీల్డ్స్ అన్ని చేయొచ్చు అట్లాగా. చేయొచ్చు. ఇది ఓన్లీ ఈ ఫీల్డ్కి మాత్రమే చేయాలి, ఆ ఫీల్డ్కి చేయొద్దని కాదు. మీకు ఎక్కడ పనికి వస్తుంది అనుకుంటే అక్కడ చేయొచ్చు మీరు. అండర్స్టూడ్? మీకు ఎక్కడ ఓకే. పనికి వస్తుంది అనుకుంటే నేను అక్కడ చేయొచ్చు. సి, ఈ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత దెర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ ప్రాసెస్ డైరెక్ట్ అడాప్టర్. నాకు గుర్తు చేయండి, ఎందుకంటే ఐ రియలీ టెన్ టు ఫర్గెట్ మెనీ థింగ్స్. ఓకే, చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాను, చెప్తానంటాను, మర్చిపోతాను నేను. సో మీరు నాకు ఒకసారి గుర్తు చేయండి. యూజింగ్ ప్రాసెస్ డైరెక్ట్ అండ్ వాల్యూ మ్యాపింగ్, ఐ విల్ టెల్ యూ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ రియల్ టైమ్ సినారియోస్. ఓకే, నాకు ఒకసారి గుర్తించండి. ప్రాసెస్ డైరెక్ట్ అని ఎప్పుడైతే మీరు వింటారో, అడాప్టర్ నేమ్ ఇస్ ప్రాసెస్ డైరెక్ట్. వెన్ యూ హియర్ దిస్ ప్రాసెస్ డైరెక్ట్ అడాప్టర్, రిమెంబర్ మీ అబౌట్ వాల్యూ మ్యాపింగ్. ఐ టెల్ యూ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకే, ఓకే. అంటే వాల్యూ మ్యాపింగ్ని మెసేజ్ మ్యాపింగ్లోనే కాకుండా బయట కూడా ఎలా యూస్ చేస్తాం, మనము ఎలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు చెప్తాను. ఓకే, దట్ యూ లెట్ మీ నో. So if you don't have any doubts, we can wind up this session. And guys, I request you to join the session before 5. And from tomorrow, I'm not going to wait you till 7, 8, 8, 5, 8, 7, 8, 10. Okay, I'm going to start sharply at 8, 5. ఆ 5 minutes కూడా బఫర్ ఇస్తున్నాను. ఫ్యూచర్లో అంటే కాన్సెప్ట్ ముందుకెళ్ళేటప్పుడు 8, 2, 8, 3 కూడా నేను స్టార్ట్ చేస్తాను సెషన్. ఓకే, సో ఇనీషియల్గా కొత్తగా కాబట్టి మీకు కొంచెం అలవాటు కావడానికి ఒక 5 minutes వెయిట్ చేశాను. బట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ నాట్ వెయిట్ టిల్ 8, 5, 8, 7. ఓకే, ఐ విల్ స్టార్ట్ 8, 2, 8, 3 షార్ప్. ప్లీజ్ ట్రై టు అటెండ్ ఆన్ ఇన్ టైమ్. 8 o'clock అంటే 8 o'clock, సారీ 7 o'clock అంటే 7 o'clock జాయిన్ అవ్వండి. ఓకే, చలో చలో, థ్యాంక్ యూ గైస్. సీ యూ టుమారో 7 o'clock. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.